నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, అక్రమ సంతానం వలన కలిగిన పిల్లలకు కానీ లేకపోతే వ్యభిచారులు పిల్లలకు జన్మనిస్తే ఆ పిల్లలకు ఎవరి ఆస్తిలో వాటా కోరే హక్కు ఉంటుంది. సో మిత్రులారా, మన దేశంలో హిందూ వారసత్వపు చట్టం 1956 అమలు ఉన్నది. ఈ చట్టాన్ని మన రాష్ట్రంలో 1985వ సంవత్సరంలో స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారు సవరణ చేశారు. ఆ తర్వాత 2005వ సంవత్సరంలో కూడా ఈ చట్టం సవరణ చేయబడింది. అయితే ఈ చట్టంలోని సెక్షన్ 3లో అనేక రకాల అంశాలను వివరణ ఇవ్వడము, నిర్వచనం చేయడం అనేది జరిగింది. సో ఈ చట్టంలోని సెక్షన్ 3J అనే ఒక సబ్సెక్షన్లో చాలా స్పష్టంగా వివరణ ఏమని ఇచ్చారంటే, ఒక మహిళ అక్రమ సంతానం ద్వారా పిల్లలకు జన్మనిస్తే లేదా వ్యభిచారము చేస్తూ పిల్లలకు జన్మనిస్తే వారి యొక్క తండ్రి ఎవరనే అంశాన్ని ఆ తండ్రి నిర్ధారణ చేయడు కాబట్టి, అలాగే ఆ తల్లి నిర్ధారణ చేసిన ఆ తండ్రి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఆ పిల్లలకు తల్లితో ఒక బంధుత్వం ఏర్పడుతుంది. కాబట్టి ఆ తండ్రి యొక్క వారసత్వపు ఆస్తిలో కానీ సొంత ఆస్తిలో కానీ హక్కులు ఏర్పడవు. ఆ తల్లి యొక్క ఆస్తులు ఏవైనా ఉంటే ఆ ఆస్తుల మీద ఆ జన్మించిన పిల్లలకు హక్కులు సంక్రమిస్తాయని చెప్పి ఈ సెక్షన్ చాలా స్పష్టంగా వివరణ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి అక్రమ సంతానము, సక్రమ సంతానం అనే 2 విధానాలు మన దేశంలోని చట్టాల్లో పొందపరచడం జరిగింది. అక్రమ సంతానం ద్వారా కలిగిన పిల్లలకు తండ్రి ఆస్తిలో వారసత్వపు హక్కులు కానీ లేకపోతే ఆ తండ్రి సంపాదించిన ఆస్తులపైన హక్కులు కానీ ఏర్పడవు. తల్లి యొక్క ఆస్తుల మీద మాత్రమే హక్కులు వస్తాయి. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.